నమస్తే. ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలు జడ్చర్ల దగ్గర ఒక ఫామ్ హౌస్లో 10 మంది రహస్యంగా భేటీ అయ్యిండ్రని వార్తలు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 10 మంది సమావేశమైనట్లు తెలుస్తుంది. వీరి ముఖ్యమైన అంటే వీరి ఏజెండా ఏంటంటే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్యలోనే పార్టీకి వచ్చి మా మీన్నే పెత్తనం చలాయిస్తున్నాడు, మాకు అసలు ఏమాత్రం పనులు చేయటం లేదు, అందుబాటులో లేడు, అంతా బీఆర్ఎస్ వాళ్ళకి పనులు జరుగుతున్నాయి, ఈ విధమైన వదంతులతో అంటే ఈ విధమైన మాటలతో వీళ్ళు రహస్యంగా ఒక మీటింగ్ పెట్టుకొని వీళ్ళు గత 2-3 రోజుల కింద ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఒక రకమైన కలకలం రేగుతుంది. ఉదయం నుండి సోషల్ మీడియాలో కానీ వీరి ఏజెండా ఏంటి, 10 మంది రహస్యంగా మీటింగ్ అయిందంటే వీరేనా, ఇంకా వీరికి ఇంకా ఏమైనా తోడున్నారా అనే విధంగా వీరి ముఖ్యంగా ఏంటంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీదనే ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి. వారు మా మీద ఏంటో పెత్తనం చెలాయిస్తుండ్రు, నిన్నగాక మన పార్టీలకు వచ్చిండ్రు, మేము పూర్వం నుండి పార్టీలో ఉన్నాం కదా, మాకు ఏ పనులు చేయడం లేదు, వారు ఒక రకమైన అంటే బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలకే అనుకూలంగా బీఆర్ఎస్ లీడర్లకే పనులు జరుగుతున్నాయి, మాకు ఏ విధమైన రెస్పెక్ట్ లేదు, మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు, కేర్లెస్గా ఉన్నారు, మా మీద పెత్తనం చేస్తున్నారు, ఇలాంటి వార్తలతో 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది చూడాలి. కానీ మరొక వార్తలు కూడా రిలే అవుతున్నాయి. అంటే ఈ మీటింగ్ అంతా ఇదంతా డ్రామా మొత్తం ఇది బీఆర్ఎస్ మీడియా సృష్టించిన ఒక కట్టుకథ. యాక్చువల్గా ఎవరు అసంతృప్తితో లేరు, అందరు ఎమ్మెల్యేలు మంచిగానే ఉన్నారు, ఎవరికి పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఎలాంటి వ్యతిరేకత లేదు, ఏ ఒక్కరికి అలాంటి అవసరం కూడా లేదు, మంత్రులపై కానీ ప్రభుత్వంపై కానీ తిరుగుబాటు చేసే అవకాశమే లేదు. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర, బీఆర్ఎస్ మీడియా చేస్తున్న కుట్ర అని చెప్పేసి కొంతమంది అంటే బహిర్గతంగానే కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి దానిలో ఉన్నారు అని చెప్తున్న వారే బయటకు వచ్చేసి ఇదంతా కుట్ర అని చెప్పేసి ఓపెన్గా ప్రెస్కు స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి చూడాలి ఇది నిజమా అబద్ధమా అనేది కొన్ని రోజుల్లో బయటపడుతుంది.